రేవంత్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తన తప్పు లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో ఢిల్లీలో చిట్టి నాయుడు కాలబేరాలు, జైపూర్లో ఆధనతో డిన్నర్ ఫలితం వచ్చినట్లుందని ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లిన 3 పైసలు తేలేదు కానీ 3 కేసులు పెట్టి ఆనందం పొందాలనుకుంటే వాళ్ళ కర్మ అంటూ మండిపడ్డారు. అన్ని కేసులు చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. గుడ్ లక్ చిట్టినాయుడు అండ్ కో అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పట్టణంలోని ప్రధాన వీధుల్లో రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారుల సూచన మేరకు మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీకి ఆనుకుని ఉన్న కట్టడాలను కూల్చివేశారు. రాధాకృష్ణ లాడ్జి నుంచి జన్మభూమి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది ఆ దారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ప్రతిభ ఉన్న వెలుగులోకి రాని అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, అలాంటి వారిని క్రీడలో ప్రోత్సహించేందుకు సీఎం కప్ 2024 నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడలను ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు రాణించేందుకు ఉత్సాహంతో ఉన్నారని, వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ దానిని వెలికి తీసే అవకాశం రావడం లేదని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టణంలోని క్రీడాకారులతో సమానంగా గ్రామీణ క్రీడాకారులు కూడా అన్ని రంగాల క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారని, వారిని ప్రోత్సహించేందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో ప్రతి వార్డును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం లేదనే విషయం తెలుసుకుని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం కూరగాయలు అందడం లేదని కాంట్రాక్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ర్యాలీలో పాల్గొనడాన్ని బుద్ధ వెంకన్న ఖండించారు. నూజివీడులో జోగి రమేష్ పర్యటన టీడీపీ నేతలను బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి జోగి రమేష్, చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని టీడీపీ నాయకులు ర్యాలీలో వెంట తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్తో వేదిక పంచుకోవడం చంద్రబాబుకు వెన్నుపాటు పొడిచినట్టుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ నోటికి వచ్చినట్లు బూతులు తిట్టాడు. వారితో టీడీపీ నేతలు అంటకాగితే మేమెలా పోరాటాలు చేయాలని ప్రశ్నించారు. దీనిపై పార్టీ అధిష్టానం కూడా స్పందించి మాకు గైడ్లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకసారి అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే భావన కలుగుతుందని భావోద్వేగం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వినతి పత్రం అందజేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతులకు బేడీలు వేసిందని మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా మండల స్థాయి ఎన్నికల వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంటల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. త్వరలో నూతన మండల మరియు జిల్లా కమిటీ సభ్యుల నియామకం కోసం సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తారని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి కమిటీలు వేయడం జరుగుతుందని లక్ష్మీనారాయణ తెలిపారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న గ్రామ అభివృద్ధిని చూసి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లగచర్ల గిరిజన రైతుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటూ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. గిరిజన రైతులకు బేషరతుగా విడుదల చేయాలని, లేకుంటే గిరిజన రైతులకు అండగా ఉద్యమం చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి వినతి పత్రం అందించారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై వివక్షత చూపిస్తుందని, రైతులను అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 8వ రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్నంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తమ సమస్య పరిష్కారం కాలేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలగిరిలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో 106వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఎస్సీ ఎంఏ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షిని విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉత్తీర్ణులైన 49 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ కోర్స్ 105 మరియు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు 42 విద్యార్థులకు గవర్నర్ సర్టిఫికేట్లు అందజేశారు. అత్యుత్తమ ప్రదర్శన, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గ్రాడ్యుయేట్లకు రజత, బంగారు పథకాలను బహుకరించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వందలాది ఆర్జీలు వస్తాయంటే గత 10 ఏళ్లలో ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరించిందో అర్థమవుతుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వయంగా చదివి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ సమస్యను సమూలంగా పరిష్కరించే ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా వీటిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంచి ఫ్యామిలీలో వార్ ఇంకా కొనసాగుతుంది. ఫ్యామిలీలో వివాదాలపై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు. డిసెంబర్ 14న పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమారుడు విష్ణు వచ్చి కేక్ కట్ చేయించాడని, రూమ్లో ఉన్న సామాను తీసుకెళ్లాడని నిర్మల తెలిపారు. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదు, మనోజ్ ఫిర్యాదు చేస్తున్న దాంట్లో నిజం లేదని అన్నారు. ఇంట్లో పని మనుషులు మానేయడానికి విష్ణు కారణం కాదు, వారే పని మానేశారని అన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ తప్ప అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని అన్నారు. శ్రీ 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 పెరియా కోయిల్ కెల్వి అప్పన్ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి 75వ తిరు నక్షత్రం సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరు నక్షత్ర మర్యాద జరిగింది. పెద్ద మర్యాదలో భాగంగా రాగిమాను వద్ద పెద్ద జీయర్ స్వామికి ఇస్తకఫల్ స్వాగతం పలుకగా మేళ తాళాల మధ్య శ్రీ 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 చిన్నజీయర్ స్వామితో కలిసి ఆలయం వద్దకు విచ్చేశారు. ఆలయ అధికారులు స్వాగతం పలికిన అనంతరం స్వామిజీ ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు ఇంట్లో నెల రోజుల ముందే సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. గతంలో రైతులు పండించిన పంటకు ఒక్క పక్క గిట్టుబాటు ధర లేక పండిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయక అల్లాడిపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ కూటమి ప్రభుత్వం రైతులపై కరోనాతో ముందస్తు చర్యలు చేపట్టడంతో మిల్లర్లకు ధాన్యం అమ్మకాలు సాగించిన 24 గంటల్లోనే తమ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో సైబర్ మోసానికి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 60,000 రూపాయలు కోల్పోయాడు. సైబర్ నేరగాలు ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి నేను ఏఎస్ఐని అంటూ కాల్ చేసి అర్జెంటుగా 60,000 రూపాయలు ఫోన్పే కావాలి, మీకు లిక్విడ్ క్యాష్ ఇస్తారని నమ్మపలికి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నమ్మిన ఉపాధ్యాయుడు సదరు వ్యక్తికి 60,000 రూపాయలను ఫోన్పే చేశాడు. క్యాష్ ఇస్తానన్న వ్యక్తికి కొంతసేపటి తర్వాత అతనికి ఫోన్ చేయగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరిగి అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విద్యుత్ ప్రమాదాలను నివారణే ధ్యేయంగా విద్యుత్ డిఈ తమ సిబ్బందితో కలిసి పొలాల బాట పెట్టారు. కొత్తపల్లి గ్రామ రైతులకు అవగాహన కల్పించేందుకు స్వయంగా పొలాల వద్దకు చేరుకుని రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లకు ప్రతి రైతు ఎర్త్ వైర్లు అమర్చుకోవాలని సూచించారు. ఈ విధంగా ఎర్త్ వైర్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అకస్మాత్తుగా జరిగే విద్యుత్ ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని విద్యుత్ జిల్లా అధికారి విజయ్ కుమార్ రైతులకు వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలంగుప్తం మండలం ఎస్ యానం బీచ్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఏర్పాట్లను ప్రారంభించారు. కోనసీమ జిల్లా టూరిజం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సముద్ర తీరంలో ఆల్ ఇండియా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, విదేశాల్లో ఉండే వైట్ శాండ్ బీచ్ ఇక్కడ ప్రత్యేకమని, ఇండియా మొత్తం తెలియాలని సముద్ర బీచ్ వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆనందరావు తెలిపారు. వాటర్ బైకులు, స్టీమర్లు వేసి ఈ బీచ్లో విదేశీ వాతావరణం తీసుకొస్తామని, 5 ఏళ్లలో విదేశీ పర్యాటకులను ఈ బీచ్కు రప్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమతి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించిన కోనేరు అభివృద్ధి పనుల విషయమై ధర్మాదాయ శాఖ అధికారులు కోనేరును పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో పాటు సాంకేతిక వాస్తు నిపుణులు స్థాపతి ఎమ్మెల్యే కందికొంట వెంకట ప్రసాద్ కూడా పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వాస్తు నిపుణులు తెలిపారు. జగిత్యాల జిల్లా మేటిపల్లి అటవీ శాఖ అధికారి అవినీతికి పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లాకు చెందిన మామిడి రైతు నరేష్ చెట్ల తరలించేందుకు చెట్లను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను సంప్రదించారు. అయితే చెట్లను తరలించాలంటే 10,000 కావాలని డిమాండ్ చేశారు. 5,000 ఇచ్చినా మరో 5,000 ఇవ్వాలని దబాయించాడు. దీంతో నరేష్ ఏసీబీ అధికారిని సంప్రదించాడు. ఇక 5,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అఫీసుద్దీన్ను రిమాండ్కు తరలించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటలు అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ చేస్తుంది. నల్గొండ జిల్లా నెక్రికల్ పట్టణంలోని వాసవి నగర్లో తాళం వేసిన ఇంటిని దొంగలు టార్గెట్ చేసి తాళం పగలగొట్టి ఇంట్లోని ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కాసర్ల వెంకటరెడ్డి తెలిపారు. నెక్రికల్ మండలం చందుపట్ల గ్రామంలోని 7 ట్రాక్టర్ల బ్యాటరీలు దొంగలు అపహరించినట్లు బాధిత రైతులు తెలిపారు. గత 3 రోజుల నుంచి నెక్రికల్ మండల వ్యాప్తంగా దొంగలు హల్చల్ చేస్తున్నారని బాధితులు తెలిపారు. పోలీసులు దొంగల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు సోలార్ బ్యాటరీల చోరీ కేసులో 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వైజాగ్ జేకే వీధికి చెందిన రామకృష్ణతో పాటు కాకినాడ జిల్లా గండపల్లికి చెందిన ప్రసన్న కుమార్ నాయుడులు కలిసి పలుచోట్ల సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో విద్యుత్ సోలార్ ప్లాంట్ బ్యాటరీలను కూడా వీరు చోరీ చేశారు. సుమారు 600 బ్యాటరీలను అపహరించిన నిందితులు వాటిని హైదరాబాద్లో అమ్మి జల్సాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ చోరీ వ్యవహారంలో స్థానికుల హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పోలీసుల క్రీడోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పని ఒత్తిడిని జయించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. 2 రోజుల నుంచి జరుగుతున్న క్రీడోత్సవాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జయప్రదమైందన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కీలక సూచనలు చేశారు. తిరుపతిలో పబ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని, ఎక్సైజ్ పోలీసులతో దీనిపై సమీక్ష నిర్వహించి అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టెంపుల్ సిటీలో ఇలాంటి కల్చర్కు తావులేదని, ప్రభుత్వం ఇచ్చిన పరిమితికి లోబడి నడుచుకోవాలని, పరిధి దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. షరతులకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఉంటుందని తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. యూనివర్సిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది. చిరుత సంచరించడంతో వేదిక యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తరచూ వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతను చూసినట్టు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో శేషాచల కొండలు ఉండడం వల్ల చిరుత సంచరిస్తుంది. సీసీ ఫుటేజ్లో చిరుత సంచరిస్తున్నట్లు జాడలు గుర్తించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వే అడవుల్లో మళ్లీ పెద్ద పులి కలకలం సృష్టించింది. రంగులోకి దిగిన అటవీ శాఖ అధికారులు గౌరారం వాగు పరిసరాల్లో పులి పాదముద్రలు గుర్తించారు. తాడ్వాయి, మంగంపేట, గుండాల మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే పులి ప్రాణాలకు ఎలాంటి తలపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల గోదావరి జిల్లాలో పీడీఎస్ రైసు అక్రమ తరలింపై అధికారులు ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. దానిలో భాగంగా రాజోల్ నుంచి రావులపాలెం తరలిస్తున్న 3 టన్నుల పీడీఎస్ రైస్ను పి గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ పీడీఎస్ బియ్యాన్ని ఎంఎస్ఓకు అప్పగించారు. దీనిపై పి గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశాడు. గత సంవత్సర కాలం నుంచి కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీసుకు తాళం వేసినట్లు తెలిపాడు. ఎంపీడీఓ ఆఫీసుకు తాళం వేయడంతో సాధారణ సేవలు నిలిచిపోయాయి. సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేర్ని నానికి చెందిన గోడాన్లో రేషన్ బియ్యం మాయంపై అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. గోదాంలో ఉన్న రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. పొట్లపాలెం గ్రామంలోని పేర్ని నానికి చెందిన గోదాంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంపై ఆ గోదాన్ యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జే సుధబి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పౌర సరఫరాల సంబంధిత అధికారులు గోదాంలో ఉన్న రేషన్ బియ్యం నిల్వలన్నింటినీ నగరంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. గోదాంలో స్టాక్ మొత్తాన్ని ఖాళీ చేయించిన తర్వాత ఈ గోదాను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. తెలంగాణలో సన్నవరి ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుండటంతో ఆంధ్ర నుంచి వ్యాపారులు తెలివిగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని పలు మిల్లులు కూలీ లారీలతో వరి ధాన్యాన్ని తరలిస్తూ అక్రమ దందాకు తెరలేపారు. సరిహద్దుల చెక్పోస్టుల వద్ద సిబ్బందికి మామూలు ఇచ్చి లారీలను తరలిస్తున్న ఆరోపణలు రావడంతో అధికారులు సరిహద్దులో నిఘా పటిష్టంగా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను అమర్చి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి కడ్తాల మండలం మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహాసభ ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేషన్ మాధవి తెలిపారు. ప్రపంచ శాంతి ధ్యాన యాగ మహాసభలు జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో జరుగుతుందని, శ్వాస మీద శ్వాస అనే ఒక కోణంలో కీర్తిశేషులు పత్రిజీ ఒక మంచి ఆలోచనతో కడ్తాల మండలంలో పెద్ద ఎత్తున మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విపరీతంగా పెరిగిన ఎయిర్ పొల్యూషన్ పొగమంచుతో ఢిల్లీ తల్లడిల్లుతోంది. గాలి నాణ్యత ఏకంగా 400 పాయింట్ దిగువకు పడిపోయింది. దీంతో గ్రాప్ 4 ఆంక్షలు మళ్లీ అమల్లోకి వెళ్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీ ఆదేశాలు జారీ చేసింది. గోషామహల్ పోలీస్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి ప్రతిపాదన విరమించుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజలు బహిరంగ సభను బేగం బజార్లో ఏర్పాటు చేశారు. ఆ సభలో అన్ని పార్టీల జాతీయ రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి తమ గోషామహల్ నియోజకవర్గంలోనే ఉందని, మళ్ళీ నియోజకవర్గంలోని జనవాసాల మధ్య ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. వ్యాపార కేంద్రంగా ఉన్న బేగం బజార్ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ సమస్య ఉందని, ఇప్పుడు హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా పోలీసు మైదానంలో ఆసుపత్రి నిర్మాణం చేపడితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నందిపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో మోసగాడు 26,000కు టోకరా వేశాడు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవడానికి బాద్గున గ్రామానికి చెందిన నాగన బ్యాంకు వెళ్ళగా ఇంతలో ఓ అపరిచితుడు వచ్చి తనకు క్యాషియర్ తెలుసని చెక్కు డ్రా చేసి ఇస్తానని చెప్పి చెక్కు డ్రా చేసుకుని పారిపోయాడు. బాధితుడు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి కపిల తీర్థ సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నమయ్య జిల్లాలో దొరికిన కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గుజరాత్ రాష్ట్రం పఠాన్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించి సుమారు 3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచంద్రం దుంగలను 5 టన్నుల బరువు ఉన్న ఎర్రచంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. రైతులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి వారిని జైల్లో నిర్బంధించడం అన్యాయమని తకిలపల్లి సత్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేతులకు సంఖ్యలు వేసుకుని నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించారని, వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అనేక ఆంక్షలు విధించి గుండెనొప్పితో బాధపడుతున్నా సరే బేడీలు వేసి మరీ అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో అన్నపూర్ణ క్షేత్రంలో ఘనంగా అయ్యప్ప ఆరటి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధిలో గుండా పల్లెకి ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బైంస ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఆరటి శోభయాత్రలో ఆలయ అర్చకులు, మంత్రి సాయినాథ్ అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.